వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. మనం చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన మొదటి రోజు గవర్నర్ ప్రసంగం అయింది. ఆ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ ఇవాళ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన నేపథ్యంలో రాష్ట్ర అసెంబ్లీలో కేవలం ఒకటే వర్షన్ ఉంది. ఎందుకంటే వైసీపీ అసెంబ్లీకి హాజరవ్వట్లేదు. కానీ అదే మండలిలో మాత్రం వైసీపీకి అనుకూలంగా ఉన్న చైర్మన్ కానివ్వండి, లేకపోతే వాళ్ళకు అనుకూలమైన సంఖ్యాబలం అక్కడ ఉండడంతో అక్కడ వాళ్ళు ఏదో ఒక మాట మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజా సమస్యల్ని ప్రజల ముందు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. మొత్తానికి ఏం జరుగుతుందన్న విషయంపైనతో పాటు అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ కానివ్వండి, చంద్రబాబు నాయుడు కానివ్వండి, కేవలం ప్రతిపక్ష హోదా ఇవ్వలేదనే ఒక కారణంతో సభకు హాజరు కానీ జగన్మోహన్ రెడ్డిని పూర్తిస్థాయిలో తూర్పారబడిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదే సందర్భంలో వైసీపీ నాయకులు ప్రెస్ మీట్లు మాట్లాడుతున్నారు తప్ప అసెంబ్లీకి వచ్చి మాట్లాడే దమ్ము ధైర్యం లేదు అనే విధంగా కూడా వ్యాఖ్యానించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకసారి చూద్దాము అసలు మండలిలో కానివ్వండి, లేకపోతే ఇక్కడ అసెంబ్లీ సమావేశాల్లో ఎందుకు హాజరు కావట్లేదు, మండలిలో వాళ్ళు వినిపించే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో నిజంగానే అది ప్రజల దృష్టికి వెళ్తుందా లేదన్న విషయంపై కూడా మనం చర్చించే ప్రయత్నం చేద్దాము. మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, అలాగే టీడీపీ పార్టీ నుంచి సురేంద్ర నాయుడు గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. మొదటగా పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారికి వెళ్తే, వెంకటేశ్వర రెడ్డి గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. ఎస్, ఏమంటారు మీరు? ఇవాళ అసెంబ్లీలో మీ ప్రాతినిధ్యం ఉన్నా సరే అక్కడైతే మీ ప్రెజెన్స్ లేదు, కానీ మండలిలో మాత్రం మీ ప్రెజెన్స్ ఉంది. వాళ్ళు ఏదో మాట్లాడే ప్రయత్నం చేసినట్టున్నారు. ఇక్కడ ప్రజా సమస్యల మీద మాట్లాడుతున్నారు, మరి అక్కడ కూడా ప్రజా సమస్యల మీద మాట్లాడే ప్రయత్నం చేయొచ్చు కదా, ఎందుకు చేయట్లేదు అన్నది ఒక మౌలికమైన ప్రశ్న. ముందుగా బీఆర్కే న్యూస్ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి మీకు శుభ సాయంత్రం. వినపడుతుందండి నా మాట? ఎస్ ఎస్ వినిపిస్తుంది సార్, చెప్పండి. భయం గురించి, దమ్ము గురించి ఈ కూటమి ప్రభుత్వమే మాట్లాడాల. ఒక ఆయన పెన్ డ్రైవ్ భయపడి తీర్థయాత్రలు చేయడానికి వెళ్ళాడు. ఒక ఆయన నిరుద్యోగుల సమస్యలకు భయపడి షార్జాకి వెళ్ళిపోయాడు. ఒక ఆయన రాష్ట్రంలో ఉన్న సమస్యలకి తీర్చలేమంటూ వయసుడికి పోయింది, మాకు ఓపిక లేదు అని చెప్పేసి ఒక ఆయన అధికారులు కూడా మా మాట వినట్లేదని స్టేట్మెంట్లు ఇస్తారు. వాళ్ళు దమ్ము గురించి మాట్లాడతారు. ఇంకొక విషయం వస్తే నేనేమంటానంటే, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాకపోవడం వల్లనే మీరు ఈ రాష్ట్ర సమస్యలు తీర్చలేకపోతున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి మాట్లాడకపోనందుకే ఈ ఆడబిడ్డల మాన ప్రాణాలు కాపాడలేకపోతున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి మాట్లాడకపోనందువల్లనే నిరుద్యోగులకి సమస్యలు తీర్చలేకపోతున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాకపోవడం వల్లనే మీరు ఈ పరిపాలన చేయలేకపోతున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాకపోవడం వల్లనే లా అండ్ ఆర్డర్ కాపాడలేకపోతున్నారా? మీరే సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చినా రాకపోయినా ప్రజలు మీకు మద్దతు ఇచ్చారు, ప్రజలు మీకు ఇది ఇచ్చారు, మీరు పరిపాలించాలి అని మీకు ఉంటే, మీకు ప్రజల మీద నిబద్ధత ఉంటే, ప్రజా సంక్షేమం మీద బాధ్యత ఉంటే, ఇచ్చిన మాట మీద నమ్మకం ఉంటే, ఇచ్చిన మాట మీద నిలబడే తత్వం ఉంటే, మేనిఫెస్టోని అమలు చేసే దమ్ము ఉంటే మీకు చెయ్యాలి కదా. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాకపోవడం ఒక్కటే సమస్య ఉందా? ఈ రాష్ట్రంలో ఆడబిడ్డల ప్రాణ ప్రాణాలు గాలికి వదిలేశారు. ఇన్ని రకాల సమస్యలు పెట్టుకొని నిన్నటికి నిన్న తిరుపతిలో లడ్డూల క్యూలో తొక్కిసలాట జరిగి మళ్ళీ ఒక బాలుడి ప్రాణం పోయింది. బాలుడి ప్రాణం పోయింది. ఇక్కడ రాష్ట్ర సమస్యలు తీర్చలేక 9 నెలల కాలంలో ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ, కుంటి సాకులు చెప్పుకుంటూ ఈ రాష్ట్ర ప్రభుత్వం నడపలేక 9 నెలల కాలానికే ఎత్తిపోయింది. రాష్ట్ర ప్రజలకు అర్థమైంది, అది సామాజిక మాధ్యమాలకు అర్థమైంది, మేధావులకు అర్థమైంది, ఇంటెలెక్చువల్స్కి అర్థమైంది, ఈ అనలిస్టులకు అర్థమైంది. అందరికీ అర్థమయ్యి వీళ్ళు ఓట్రించి కొట్టడం ఏది జగన్మోహన్ రెడ్డి గారి మీద వంక పెట్టుకొని జగన్ 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 అని జగన్నామ స్మరణ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని వంక పెట్టుకొని వీళ్ళు మేము పరిపాలన చెయ్యలేము అని చేతులు ఎత్తేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్ని గాలికి వదిలేసింది, పరిపాలన చెయ్యజాలదు. తక్షణమే వీళ్ళు నైతిక బాధ్యత వహించి వైదొలగాలి. రైట్. ఒకసారి పవన్ కళ్యాణ్ ఏమన్నారు చూద్దాము. చూసిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అడుగుతాను. ఎందుకంటే ఇవాళ 21 సీట్స్కి 21 సీట్స్ సంపాదించడమే కాకుండా
ఏదైతే డిప్యూటీ సీఎం హోదాలో ఉండి నేను ఒక సామాన్య ఎమ్మెల్యేగా నా ప్రజా సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తడానికి నేను వస్తున్నాను అని పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న నేపథ్యంలో ఇవాళ కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. అది ఒకసారి మనం చూద్దాం, చూసిన తర్వాత డిస్కషన్ కంటిన్యూ అవుతుంది. వైసీపీ నాయకులు ఇలా మాట్లాడారు కదా, మీ ఇది ఏంటి అని. వైసీపీ సినానిమ్ ఫర్ రక్కస్ అంటే గొడవకు కానీ బూతులు కానీ వాళ్ళు పర్యాయ పదం అయిపోయారు. అంటే నిన్న చూసిన గొడవ జరిగిన తర్వాత నాకు నిజంగా అనిపించింది, గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని సంవత్సరాలు వాళ్ళు ఎలాగా వాళ్ళని తట్టుకొని నిలబడ్డారో ఆయనకి హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తాను. అది ఎంత గట్స్ ఉండాలి, ఎంత దమ్ము ఉండాలి, ఎంత ధైర్యం ఉండాలి. అలాగే నాకు నిన్న గొడవలు జరుగుతుంటే నాకు అనిపించింది, నాకు ఇవే గుర్తొచ్చినాయి అధ్యక్ష. వాళ్ళు ఎప్పుడైతే పేపర్లు విసిరేసి అక్కడ దాకా వచ్చారో నాకు గుర్తొచ్చింది వివేకానంద రెడ్డి గారి హత్య గుర్తొచ్చింది. అంటే వాళ్ళ విధ్వంస విధానం చూసి. అలాగే ప్రజావేదిక ప్రజావేదికని కూల్చిన విధానాన్ని గుర్తొచ్చింది అధ్యక్ష. 200 పైచిలకు ఆలయాలని విధ్వంసం గుర్తొచ్చింది అధ్యక్ష. డాక్టర్ సుధాకర్ గారు చనిపోయిన విధానం గుర్తొచ్చింది అధ్యక్ష. జంగారెడ్డి కల్తీ సారాలో చనిపోయిన చావులు గుర్తొచ్చినాయి అధ్యక్ష. సుప్రీంకోర్టు జడ్జిలతో రైట్. వెంకటేశ్వర రెడ్డి గారు, మీరు దీని మీద రెస్పాండ్ అయ్యే ముందు ఒకసారి నేను టీడీపీ వాళ్ళ వర్షం కూడా తీసుకొని మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. సురేంద్ర నాయుడు గారు, సో ఇన్ని ప్రజా సమస్యలు ఉన్నాయి, ప్రజా సమస్యలు మీరు తీర్చాలి అంటే మీకు చిత్తశుద్ధి ఉండాలి. కానీ ప్రతిపక్ష నేతగా అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్న జగన్మోహన్ రెడ్డిని అవహేళన చేస్తూ టైంపాస్ చేస్తున్నారు తప్ప మీరు ఆ పని ఎందుకు చేయట్లేదు అనేది ఇవాళ వైసీపీ ఒక ప్రశ్న వేసే ప్రయత్నం చేస్తుంది. ఏమంటారు సార్? ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకి, అదేవిధంగా బీఆర్కే న్యూస్ వీస్తున్నట్టు ప్రేక్షకులకి నమస్కారాలు తెలియజేసుకుంటూ, సార్ నేను మనం వాస్తవాలు మాట్లాడుకోవాలి. టీవీలే డిబేట్లోకి వచ్చినప్పుడు మనం ఏది పడితే అది మనం మాట్లాడుకుంటే ప్రజలు చూస్తూ ఉంటారు. మేము ఎక్కడా కూడా వైసీపీ వాళ్ళని కానీ జగన్మోహన్ రెడ్డిని కానీ అవమానించాలా అనే ఆలోచన మాకు లేదు, వాళ్ళని ఇబ్బంది పెట్టాలా అనే ఆలోచన మాకు లేదు. ఇప్పుడు ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి ఎమ్మెల్యేగా మీకు 2 లక్షల మందో లేదో 1.5 లక్షల జనాభాను మీకు ఓటేసి ఉంటారు. మీరు వచ్చి ఆ 1.5 లక్షల మందికి మీరు ప్రాతినిధ్యం వహిస్తూ వాళ్ళ తరఫున మీరు ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడాలి. నాకు 1.5 లక్షల మంది ఓట్లేశారు, వీళ్ళ సమస్యలు ఇవి ఉన్నాయి, ఆ సమస్యలు మీరు తీర్చండి. లేదు మంచి సూచన, ఏదన్నా ప్రభుత్వం పొరపాటు చేస్తా ఉంటే అట్లా కాదు ఇలా అంటే సూచన ఇవ్వాలి. ఇక్కడ మేమేమి మీరు అసెంబ్లీకి రావాలి, మీరు అసెంబ్లీలో మాట్లాడాలి అని మేము అడగటం లేదు. మీరు వచ్చినా మీరు రాకపోయినా ఇక్కడ ఒరిగేది ఏమీ లేదు. ప్రభుత్వం దాని పని తాను చేసుకుంటూ పోతుంది. ఇచ్చిన మాటకు కట్టుబడి క్లియర్గా. ఇప్పుడు ఈ రాష్ట్రంలో 9 నెలల కూటమి ప్రభుత్వ కాలంలో అభివృద్ధి జరగలేదు అని వీళ్ళు మాట్లాడుతున్నారు. మీరు 5 సంవత్సరాలలో మీరు కూల్చినటువంటి అమరావతిని శరవేగంగా ముందుకు తీసుకెళ్తున్నాం. 5 సంవత్సరాలలో మీరు కూల్చేసినటువంటి పోలవరాన్ని బ్రహ్మాండంగా తీసుకెళ్తున్నాం. ఇప్పుడు 5 సంవత్సరాలలో మీరు ఏ రోజు కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం ఒక మాట మాట్లాడిన పాపాను కూడా. అక్కడ ఉద్యోగస్తులు అందరూ కూడా వచ్చి ధర్నా చేసి నిరసన తెలుపుతా ఉంటే మీరు బాధ్యతాయుతమైనటువంటి ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఒక్క రోజు కూడా వాళ్ళ దగ్గరికి పోయి సంఘీభావం తెలిపి మీ బాధ ఏంది, మీరు ఈ ధర్నా చేయబాకండి, నేను కేంద్ర ప్రభుత్వం మెడలు ఉంచుతాను, నాకు 22 మంది ఎంపీలు ఉన్నారు, 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, నేను మోడీ మెడలు ఉంచి మీకు స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం కానికుండా ఉంటాను అని మీరు ఒక్కరోజు మాట్లాడాలి. అదే విధంగా వైజాగ్ జోన్, రైల్వే జోను నేను తీసుకొస్తాను అని చెప్పి మీరు మాట్లాడాలి. మేము అధికారంలోకి వచ్చిన 7-8 నెలల కాలంలో 6 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి తీసుకొచ్చినాం. మీరు పిచ్చి చెట్లు అసెంబ్లీ ఆవరణలో పిచ్చి చెట్లు కూడా పీకలేకపోయినారు. ఒక జేసీబీ పెట్టి పిచ్చి చెట్లు కూడా పీకలేకుండా వదిలేసినటువంటి అమరావతిని ఈరోజు 30,000 మంది ఈరోజు కార్మికులు అమరావతిలో పనిచేస్తున్నారు. ఫ్లడ్ లైట్ల వెలుగులో అమరావతి దేదీప్యమానంగా ఎదుగుతా, అమరావతి శరవేగంగా ముందుకు సాగుతా ఉంది. ఈ రోజు
కేంద్ర ప్రభుత్వం కూడా టోటల్ రైట్ 25 గ్రామాలను కలుపుతూ రింగ్ రోడ్డు కూడా అనుమతి ఇచ్చింది ఈ రోజు కేంద్ర ప్రభుత్వం. ఎస్ ఎస్ దీంతో పాటు మేమిచ్చినటువంటి హామీల్ని నెరవేర్చలేదు అంటున్నారు. మేమిచ్చినటువంటి హామీలకు కట్టుబడి ప్రభుత్వం వచ్చిన మొట్టమొదటి రోజు అవ్వాతాతలకు 4,000 రూపాయలు పింఛన్ సంతకం పెట్టిన 1,000 రూపాయలు ఒకేసారి పెంచినాం. అంతకుముందు కూడా 3 నెలలు కలిపి 7,000 రూపాయలు 1వ తేదీ మేము పింఛన్ ఇచ్చాం. దాంతో పాటు మహిళలకి 3 సిలిండర్లు రైట్. మీరు ఏం చేశారో చెప్తున్నారు. అయితే కొన్ని ప్రశ్నించాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారు ఒకసారి మన రాజకీయ విశ్లేషకులు రవి గారు కూడా మనతో పాటు లైవ్ లో జాయిన్ అయ్యారు. కంక్లూడ్ చేయండి. ఇప్పుడు మీరు మాట్లాడే ముందు మీకు పులివెందల ఎమ్మెల్యేగా మీకు ఇచ్చిన అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి కదా. మీరు బయట వచ్చి నోరు కొట్టుకొని ఓ అని మైకుల ముందర మాట్లాడితే ఉపయోగం ఏముంది? అసెంబ్లీలో చట్టసభలో వచ్చి మీరు మాట్లాడాలా? మీరు అది వదిలేసి నాకు చిన్న పిల్లకాయలు నాకు నేను పలకలో బలపం ఎత్తుకొని రాయాలంటే నాకు చాక్లెట్ ఇస్తానే నేను రాస్తా, చాక్లెట్ ఇకపోతే నేను రాయను అని మారాం చేసినట్టు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తా అంటే ప్రజలు మీకు ఇవ్వాలా ప్రతిపక్ష హోదా? మేం కాదు, ప్రజలు మీకు ఇవ్వాలా ప్రతిపక్ష హోదా. మిమ్మల్ని పక్కన పెట్టారు. 151 సీట్లు ఇచ్చి మీకు బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ ఇచ్చిన ప్రజలు మీ పాలన సరిగా లేదు, మీరు పాలించలేకపోయారు ఈ రాష్ట్రాన్ని. మీరు 5 సంవత్సరాల కాలంలో 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి సురేంద్ర గారు అది డిస్కషన్ లోకి మళ్ళీ వెళ్దాం మనము ఒకసారి. డిస్కషన్ లోకి వెళ్దాం మనం. డిస్కషన్ లోకి వెళ్దాము. రవి గారు కావాలంటే ఎట్టొస్తుంది? రవి గారు ఇవ్వాలా మీకు? రైట్. రవి గారు ఇక్కడ మౌలికంగా వస్తున్న ప్రశ్న ఏంటంటే 1,20,000 మంది ఓట్లు వేసిన జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యేగా మాట్లాడడానికి అవసరమైన సమయం గురించి మాట్లాడాలా ఇక్కడ, లేకపోతే 40% మంది ఓట్లు వేసిన మాజీ ముఖ్యమంత్రికి సంబంధించిన ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా అక్కడ వెళ్ళి మాట్లాడాలన్న విషయం పైన ఆయన ఒక కూలంకషంగా డిస్కస్ చేసుకుంటే ఆయన ఎమ్మెల్యేగా మాత్రమే చూస్తోంది ఇప్పుడు ప్రభుత్వం కాబట్టి ప్రతిపక్ష నేతగా కావాలని కోరుకున్నారు. దానికి సంబంధించి ఏదో ప్రయత్నం చేశారు. బట్ అది అవ్వని పక్షంలోనే ఆయన అసెంబ్లీకి వెళ్ళట్లేదని మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఆయన రెస్పాన్సిబిలిటీని ఎలా చూడాలంటారు? 40% మంది రాష్ట్రంలో 40% మంది ఓట్లు వేసిన ఒక పార్టీ అధ్యక్షుడిగా ఆయనకు బాధ్యత ఉందంటారా? కేవలం పులివెందుల ఎమ్మెల్యే అని చెప్పి ఇప్పుడు మాట్లాడుతున్న ఏవైతే మాటలు ఉన్నాయో దాన్ని కన్ఫైన్ అవ్వాల్సిన అవసరం ఉందంటారా? ఎలా చూడాలంటారా ఆయన రెస్పాన్సిబిలిటీని? చిదంబరం గారు, ఇక్కడ మనందరం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో కేంద్ర ప్రభుత్వంలో కావచ్చు, రాష్ట్రాలను పాలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, అసెంబ్లీ జరుగుతున్న తీరుతెన్నులు కావచ్చు, గత 15 సంవత్సరాల క్రితమే గాడి తప్పినాయి. ఈరోజు వైసీపీ వాళ్ళని ఒక్కరినే అనడానికి లేదు. గతంలో టీడీపీ 2014-19లో వాళ్ళ తాలూకు శాసనసభ్యులు ప్రవర్తించిన తీరు కూడా చూశాకే వాళ్ళను కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఓటేశారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలన చూశాక ఇంకా ఎక్కువగా వద్దు అనుకున్నారు కాబట్టి వీళ్ళకి 164 సీట్లు ఇచ్చారు. సో ఇక్కడ ప్రజలు 151 ఇచ్చారా 164 ఇచ్చారని కాదు, కానీ ఎప్పుడో గెలిచిన ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గాల్లో ప్రజా సమస్యల మీద పరిష్కారాల దిశగా కృషి చేయడం అనేది ఎప్పుడో మర్చిపోయారు. ఈ రోజు కొత్తగా మనం దాని గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఎవరి ఎజెండాస్ వాళ్ళకు ఉన్నాయి. 2014-19లో టీడీపీ ప్రభుత్వం పరిపాలన చేసినప్పుడు ఏవైతే ఉన్నాయో వాటి మీద వెంజెన్స్ గా వెళ్దాం అనుకున్నారు. 2019-24లో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన విధానాన్ని అనేది ఆ విధంగా వెళ్ళింది. సో అది కాస్త గాడి తప్పి ఘాటు ఎక్కువైనట్టుగా, మిర్చి ఘాటు తగిలినట్టుగా గట్టిగా తగిలేటప్పటికి తెలుగుదేశంలో ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో, ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే 2019-24లో తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత అతి గడ్డు కాలం చూసిన రోజులు ఏవైనా ఉన్నాయంటే 19-24 మధ్యలో మొదటి 3 సంవత్సరాలు. మీరు అగ్రి అయినా అవ్వకపోయినా వాళ్ళ నామినేషన్లు కూడా స్థానిక సంస్థల్లో వేసుకోలేని పరిస్థితి, వాళ్ళ కార్యకర్తలు బయటకు రాలేని పరిస్థితి. సో ఇవన్నింటి జరిగిన తర్వాత ఏంటంటే నేచురల్ గా టీడీపీ కార్యకర్తల తాలూకా ఎక్స్పెక్టేషన్స్, వాళ్ళ నాయకుల ఎక్స్పెక్టేషన్స్, వాళ్ళ మీద ఉండే ఆలోచన విధానం అనేది భారీ స్థాయిలో ఉంటది. దానికి అనుగుణంగా ఏంటంటే టీడీపీ ఎన్నికల్లో తను ప్రచారం చేసిన శైలి కూడా అదే విధంగా ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా విఫలమయ్యారు అడ్మినిస్ట్రేషన్ లో అనేది వాళ్ళు స్పష్టంగా చెప్పడం. సో ఆ అడ్మినిస్ట్రేషన్ ని గాడిలో పెడుతూ వాళ్ళకి ఈ రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కుర్చీ అంటే ఏదో మనం డిబేట్లలో మాట్లాడుకున్నంత ఈజీగా ఏమి ఉండదు కదా. ఆయన ఉండే బాధలు ఆయనకుంటాయి.
కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 40% ఓట్లు వచ్చిన ప్రధాన పార్టీగా ఈ రాష్ట్రంలో 134 సీట్లు టీడీపీకి వచ్చినాయి, 21 సీట్లు జనసేనకు వచ్చినాయి, బీజేపీకి కొన్ని సీట్లు వచ్చినాయి. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ 11 సీట్లతో నిలబడింది. సో ప్రతిపక్ష హోదా ఇవ్వాలా లేదా అనేది చట్టం ప్రకారం వాళ్ళు టీడీపీ వాళ్ళు అసెంబ్లీ రూల్స్ ప్రకారం స్పీకర్ గారు ఏం చెప్తున్నారు అని అంటే ఇవ్వడానికి అవకాశం లేదు, మేము ఇవ్వమని చెప్పి వాళ్ళు స్పష్టం చేసేసారు. దాని మీద హైకోర్టుకి వెళ్ళడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. హైకోర్టు ఏం తీర్పు చెప్తుందో ఏందనేది గతంలో చూద్దాం. ఈలోగా ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామి గారు కావచ్చు, లేకపోతే వైసీపీ సోషల్ మీడియా కావచ్చు, వైసీపీలో ఉన్న ముఖ్య నాయకులు కావచ్చు, ఢిల్లీ నుండి గతంలో జరిగిన డిఫరెంట్ అసెంబ్లీ తాలూకా ప్యాటర్న్స్ ని ఎగ్జాంపుల్స్ గా తీసుకొని గతంలో ఇచ్చారు, ఇప్పుడు మాకు ఎందుకు ఇవ్వరు అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించకపోయినా ఈ రాష్ట్రంలో ఉన్నది తెలుగుదేశం జనసేనకి ఏకైక ప్రతిపక్షం వైసీపీనే. ఇప్పుడు వైసీపీ వాళ్ళు పోరాడితేనే కదా, వైసీపీ వాళ్ళు గుంటూరు మిర్చి యార్డుకి వెళ్తేనే కదా చంద్రబాబు నాయుడు గారి కేంద్రంతో లెటర్ రాయడం, సత్ఫలితాలను ఇవ్వడం జరిగింది. సో నాయకుడు అనేవాడు ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న ప్రజల తరపున నిలబడేటప్పుడు వాటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది ఇంతే. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. 2004-09 మధ్యలో అనుకుంటా, 2004-09 మధ్యలో అసెంబ్లీ సమావేశాలు చాలా ఘాటుగా జరుగుతునేటప్పుడు నాకు తెలిసి అప్పటికి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా కళా వెంకట్రావు గారని మా ఉత్తరాంధ్రకు సంబంధించిన ఒక ఆయన చేశారు, సీనియర్ మోస్ట్ నాయకుడు టీడీపీలో. సో ఆయన ఒక మాట అన్నాడు, మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ కి సంబంధించిన ఫైల్స్ ఏవి కూడా అర్ధరాత్రి 1 గంట 2 వరకు కూడా సచివాలయంలో అదే టేబుల్ మీద ఉంటున్నాయి కానీ క్లియర్ చేయట్లేదు, ఇదే ముఖ్యమంత్రి అనే ఒక మాట మాట్లాడేటప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఏమన్నారంటే, ఈ శాసనసభలో ఒక సీనియర్ శాసనసభ్యుడు ప్రస్తావిస్తూ నా మీద ఈ విధంగా అన్నారు, అందుకే అర్ధరాత్రి 1 గంట అయినా ఆ ఫైల్స్ అన్ని నేను క్లియర్ చేసి పెట్టాను అని చెప్పి అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఆయన ఒక ఇంపార్టెంట్ ఇష్యూని లేవనెత్తినప్పుడు ఒక ముఖ్యమంత్రిగా ఆయన ఉందాగా ఆన్సర్ చెప్పాడు. ఆ రోజులు ఇప్పుడు ఉన్నాయా? కష్టం కష్టం కూడా. ఈ జనరేషన్, ఈ ఎన్నుకునే విధానము, ఎలక్షన్ ఇంజనీరింగ్, ఈ సిస్టమ్స్, సోషల్ మీడియా ప్రభావం అయిపోయింది తప్ప ప్రజా సమస్యలు, వాటి పోరాటాలు, తద్వారా ప్రజల నుంచి మనల్ని పొంది మనం ఎంత మన మనస్సాక్షితో మాట్లాడుకుంటే అక్కడ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మనస్సాక్షిగా ఆలోచిస్తే అవన్నీ లేవు. మనం ఏంటంటే జస్ట్ షో నడిపిస్తున్నాం. 5 ఏళ్ళు ఏ రాష్ట్రంలో అధికారం రాజ్యాంగం అనేది ఉంటది, రాజ్యాంగం ప్రకారం పరిపాలన జరుగుతూనే ఉంటది. అయితే ఈ రాజకీయ పార్టీలు ఎందుకు ప్రజల సమస్యల్ని అధికార వ్యవస్థ సరిగా తీసుకోదు కాబట్టి అధికారులు వాళ్ళ స్వప్రయోజనాల గురించి ఆలోచించే పరిస్థితుల్లో ఈ రాజకీయ వ్యవస్థ ఈ ఐఏఎస్ అధికారులు క్వశ్చన్ చేసే అవకాశం ఉంటది. ఈ రోజు మన రాష్ట్రంలో జీవీ రెడ్డి గారు ఒక ఇష్యూ నడిచింది నిన్ననే, హాట్ బాటమ్ ఇష్యూ. అది అందులో ఏం జరిగింది? ఆయన చైర్మన్ గా ఆయన శాఖ డిస్కస్ చేద్దాము. ఆ పాయింట్ ఉంది, మన ఎజెండాలో పాయింట్ ఉంది. ఒకసారి సురేంద్ర చెప్తున్నాను, అదే చెప్తున్నాను. సో ఇందులో మనం తప్పు పడడానికి ఏం లేదు, ఇది వాస్తవ పరిస్థితి అని చెప్పడమే నా ఉద్దేశం. సురేంద్ర గారు షార్ప్ గా చెప్పండి. యాక్చువల్లీ నేను వెంకటేశ్వర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాలి, ఏదో మీరు పాయింట్ యాడ్ చేస్తారు, షార్ప్ గా పాయింట్ యాడ్ చేయండి ప్లీజ్. అదే అంటే రవి గారికి ఒక పాయింట్ యాడ్ చేయాలనుకున్నాను నేను. మనం ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అవమానించాల. ముందు ఏ విధంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర్ రెడ్డి గారి వాళ్ళ పీరియడ్ లో, అదే తనంతో మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు యాక్చువల్లీ ఆయన ఎమ్మెల్యే హోదాలో 3వ గేట్ నుండి రావాల. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయనకు పర్మిషన్ ఇచ్చి గొప్ప మనసుతో ఫస్ట్ గేట్ నుండి ఎంట్రీ తీసుకొని మంత్రులు అయిన వెంటనే, మంత్రుల కంటే ముందు ప్రమాణ స్వీకారం చేసేదానికి ఆయనకు అవకాశం కల్పించారు. కల్పించిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళిపోయారు. మీరు ఒక అసెంబ్లీలో ఉండి మీరు మాట్లాడితే ఒకవేళ వెంకటేశ్వర రెడ్డి గారు, ఇక్కడ వస్తున్న సమస్యల్లా మీరు నిన్న వచ్చారు, 11 గంటలకు వచ్చారు, 11 నిమిషాల పాటు ఉన్నారు. 11 నిమిషాలు చేసిన పని ఏంటంటే ఆ పోడియం ముందు వెళ్ళి మీరు నినాదాలు ఇవ్వడము. సో మీకు అవకాశం ఇచ్చినా సరే అంతకుమించి మీరు ఇంకేం చెయ్యరు అనే విధంగా ఇవాళ జనసేన అధినేత మాట్లాడింది ఏంటంటే ఆ విధ్వంసానికి, ఆ గొడవలకి తప్ప మీరు అసెంబ్లీకి వచ్చే ప్రయత్నం చేయట్లేదు అన్నమాట ఒకటి మాట్లాడే ప్రయత్నం చేశారు. సో మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చినంత మాత్రం ఏం చేస్తారు, ఇలా నినాదాలు ఇచ్చి వెళ్ళిపోతారు కదా మీరు బాయ్కాట్ చేసి అన్నది ఒక మాట మాట్లాడారు. ఏమంటారు దానికి మరి? ముఖ్యంగా మనము రాజకీయాలు, ఈ ఆరోపణలు, వాదోపవాదాలు పక్కన పెడితే
టెక్నికల్ పాయింట్స్ కొన్ని మాట్లాడుకుందాం. టెక్నికల్ పాయింట్స్ విషయానికి వచ్చినప్పుడు ఒక ఎమ్మెల్యేగా ఇచ్చే సమయము 175 మంది ఎమ్మెల్యేలకు ఇచ్చే సమయంలో ఒక ఎమ్మెల్యేకి ఇచ్చే సమయము ప్రతిపక్ష నాయకుడికి తక్కువ ఉంటది. ఇప్పటికీ 3 సార్లు శాసనసభ సమావేశాలు జరిగినాయి. 3 సార్లు శాసనసభ సమావేశాల్లో సరే మా ప్రతిపక్షం 11 మంది సంగతి అట్ట పక్కన పెడదాం. 164 మంది కూటమి సభ్యుల్లో వాళ్ళందరికీ అసలు అవకాశం కల్పించిందా ఈ కూటమి ప్రభుత్వం? వాళ్ళ నియోజకవర్గ ప్రజా సమస్యలు మాట్లాడటానికి వాళ్ళందరూ కంప్లీట్ అయ్యారా మాట్లాడటం? మీరు ఒకసారి గమనించండి. వాళ్ళ కూటమి సభ్యులకే వాళ్ళు ఇవ్వలేని సమయం ఉన్నప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడిగా మాకు అవకాశం ఇస్తే ఏం జరుగుతుందంటే, రాష్ట్రం మొత్తం సమస్యలు మాట్లాడటానికి చంద్రబాబు నాయుడు గారికి ఎంత టైం ఇస్తారో దానికి తర్వాత టైము జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి ఏది శాసనసభ రూల్స్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నాయకుడిగా సమయం ఇచ్చినప్పుడు రాష్ట్రం మొత్తం ప్రజా సమస్యల మీద మేము లేవనెత్తిన ప్రశ్నలకి ప్రశ్నోత్తరాల సమయంలో వాళ్ళు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సి ఉంటది. అందుకని చెప్పేసి వాళ్ళు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఛాన్స్ ఇవ్వకుండా ఉంటే మనకి ఈ ప్రశ్నలు ఎదురు కావు. ఈ ప్రశ్నలు ఎదురైతే మన దగ్గర సమాధానాలు లేవు కాబట్టి భయపడి వాళ్ళు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు. ఇక ప్రతిపక్ష హోదా కోసం మేము కోర్టు న్యాయస్థానాల్లో పోరాటం చేస్తాం. అయితే నేను ఏమంటానంటే మీరు అన్న పాయింట్ టేకెన్ దేశంలో ఒక మాట అండి, అనేక రకాల సైటిక్స్ ఈ దేశంలో గతంలో జరిగిన శాసనసభల సాక్షిగా ఉన్నాయి. అట్లనే మేము నిన్న సుబ్రహ్మణ్య స్వామి బీజేపీ మాజీ మంత్రి గారు సుబ్రహ్మణ్య స్వామి గారు ఆయన ఆల్రెడీ స్టేట్మెంట్ కూడా ఇచ్చున్నారు. స్టేట్మెంట్ కూడా ఎన్డీఏ కూటమిలో అంటే ఆయన కొద్దిగా మీకు సంబంధించిన కొన్ని కేసులు వాదిస్తున్నట్టున్నారు. అందులో భాగంగానే ఆయన మాట్లాడారు అనుకుంటున్నారు తప్ప సీరియస్ గా తీసుకోవట్లేదు. అయితే నేను అనేది ఏంటంటే 11 నిమిషాల పాటు మీరు ఇక పవన్ కళ్యాణ్ గారు ఏదో సభలో మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడే అసలు మీరు ఇచ్చిన ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య గుర్తొస్తుంది అన్నాడు. ఏ కాలంలో జరిగింది అది? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన హత్య అది ఒకటి. ఇప్పుడు 9 సరే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐకి అప్పచెప్పారు. సిబిఐ విచారణ జరుగుతుంది. ఇప్పుడు 9 నెలల కాలం అయింది మీరు అధికారంలోకి వచ్చి. మీరు ఎందుకు దాన్ని తేల్చకుండా రాజకీయం చేస్తున్నారు? ఒకటి, సుగాలి ప్రీతి హత్య 2017లో జరిగితే మా హయాంలో వచ్చిన తర్వాత ఆమెకి భూమి ఇచ్చి ఆర్థిక సహాయం చేసి సిబిఐకి అప్పచెప్పాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పదే 14 ఏళ్ల పసిబిడ్డ మాన ప్రాణాలను కూడా రాజకీయం చేసి ఎన్నికల ప్రచారానికి వాడుకొని ఇప్పుడు సిబిఐ చేతులు ఎత్తేస్తే కిమ్మని కూడా మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ గారు. 33,000 మంది మహిళలు ఈ రాష్ట్రంలో కిడ్నాప్ గురయ్యారని చెప్పేసి ఎన్నికల ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ గారు తన డిప్యూటీ సీఎం అయిన తర్వాత 11 నిమిషాల పాటు మీరుండి మీరు 11 నిమిషాల పాటు మీరుండి చేసింది ఏంటి అంటే నినాదాలు ఇచ్చి ఒక్కరిని కూడా వెనక్కి తీసుకురాకపోగా ఒకవేళ ఆయన చేసిన ఆరోపణలు నిజమైతే గతంలో ఎవరన్నా క్రైమ్ చేసి ఉంటే ఇలాంటి ట్రాఫికింగ్ గురి చేసి ఉంటే వాళ్ళ మీద ఒక కేసు కూడా పెట్టాల. వెంకటేశ్వర రెడ్డి గారు నాకు అర్థమైంది మీరు చెప్పిన పాయింట్ నాకు అర్థమైంది. నా క్వశ్చన్ ఏంటంటే 11 నిమిషాల పాటు మీరు అసెంబ్లీలో ఉండి చేసింది ఏంటి అంటే ఆ మిగిలిన 10 మందిని ఒక సైడ్ తీసుకొని వచ్చి అక్కడ పోడియం ముందు నిలబడుకొని నినాదాలు చేసి వెళ్ళిపోవడమే తప్ప ఇంకేం లేదు. కానీ మీరు ఉండి ఇవాళ మీకు మంచి ఎగ్జాంపుల్ చెప్తాను, మీదే ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు శాసనమండలిలో మీకు సంబంధించి అవసరమైనంత సంఖ్యాబలం అక్కడ ఉంది. ఇవాళ అక్కడ మీరు చాలా గట్టిగా ఇవాళ అందరినీ ప్రశ్నించే ప్రయత్నం చేశారు. రాజ్యాంగ ఏదైతే గవర్నర్ ప్రసంగంలో ఏదైతే తప్పులు ఉన్నాయో ఆ తప్పులు ఎత్తిచూపే ప్రయత్నం చేశారు. అది ఎంతమంది చూశారు ఎంతమంది చూడలేదని పక్కన పెడితే అదే అవకాశం మీకు ఇచ్చినప్పుడు ఆ 2 నిమిషాల 5 నిమిషాలు అనేది నేను టైం చెప్పట్లేదు, కానీ నేను మరి ఎఫెక్టివ్గా ఉపయోగించుకునే అవకాశం ఉన్నప్పుడు ఎందుకు అక్కడికి వెళ్ళట్లేదు? ఇప్పుడు మేము ప్రశ్నించాల్సిన మాకు ఇచ్చిన సమయంలో మేము ప్రశ్నించాం. అసలు మీరు శాసనసభ సమావేశాలు మీ ఎజెండా ఏంటి, ఏం పెట్టారు? ఇప్పుడు ప్రజలకి ఇప్పుడున్న శాసనసభ సమావేశాల ద్వారా మీరు ప్రజలకు ఏం చేయబోతున్నారు, ఇప్పటి వరకు ఏం చేశారు, ఇది కదా చెప్పాలి. ఇది కదా ప్రభుత్వం చెప్పాల్సింది. ప్రసంగం అదే కదా, రాజ్యాంగ గవర్నర్ ప్రసంగంలో అదే పెట్టారు. అడిగాడు జగన్మోహన్ రెడ్డి గోల్ చేసిపోయాడు. ఇవి మాట్లాడుతున్నారు మంత్రులు, గౌరవ మంత్రులుగా ఉన్నాడు, ప్రజలు మంత్రులుగా ఉన్నాడు. వాళ్ళు చెప్పాల్సిన ప్రజలకి సమాధానం చెప్పాలి. ప్రజలకి ఏం చెప్పాలి? ప్రజలకి మీరు ఇది వరకు 9 నెలల కాలం
అర్థమైంది. సురేందర్ ఇప్పటి గారు, వరకు yes, yes. మేము ఈ చట్టాలు తెచ్చాము, ఈ జీవోలు తెచ్చాము, ఈ జీవోల ద్వారా, ఈ చట్టాల ద్వారా, ఈ పథకాల ద్వారా ఇంతమంది ప్రజలకు మేలు చేశాం, ఈ వర్గం రైట్ ప్రజలకు రైట్ మేలు ఒక్కసారి చేశాం. ఒకసారి ఇప్పుడు సురేందర్ గారు నో ఎస్ ఇప్పుడు Yes. చెప్పిన చట్టాలు వీటి Right. ద్వారా మేము ఇంతమందికి మేలు చేయబోతున్నాం, ఇవి ప్రజలకు చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రైట్ రాలేదు, సురేందర్ నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్ అసెంబ్లీలోకి ఎస్ సురేందర్ నాయుడు గారు వచ్చాలి, జగన్మోహన్ రెడ్డి గారు వెంకటేశ్వర గారు, one second please, సురేందర్ నాయుడు గారు. మేమెక్కడ చేతకాక చేయలేకపోతున్నాం, మేమేమి చేతకాక చేయలేకపోతున్నాం. ఒక ఆయన అంటాడు మాకు భయం వేస్తుంది రాష్ట్ర పరిస్థితి చూస్తేనే, ఒక ఆయన అంటాడు ఏది ముఖ్యమంత్రి రైట్, రైట్, వెంకటేశ్వర నాయుడు గారు ఒక నిమిషం సురేందర్ నాయుడు గారు రెస్పాండ్ అయిన తర్వాత మీ దగ్గరకు వస్తాను మళ్ళీ నేను. ఒక నిమిషం సురేందర్ నాయుడు గారు రెస్పాండ్ ఇవ్వండి. ఒక మాట లాస్ట్ పాయింట్ వెంకటేశ్వర నేను నాయుడు గారు. ఏమంటానంటే, ఇప్పుడు మీరు చెప్తున్నారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాలేదు అసెంబ్లీకి అని మేము ఎందుకు అంటున్నాం? మేము అనలా. ఆయన వస్తే ఏమి, రాకపోతే మాకేమి, మేమెందుకు భయపడతాము? ఉమ్, ఇప్పుడు 151 మంది మీకు మంది బలం ఉండేటప్పుడే మేము భయపడలా. మేము ఆ రోజు పోరాటం చేసినాం. మీరు అసెంబ్లీలో ఎంత హేళన చేసినా చంద్రబాబు గారి కుటుంబంలో వారిని హేళన చేసిన, పవన్ కళ్యాణ్ హేళన చేసిన, పవన్ కళ్యాణ్ బిడ్డల్ని రోడ్డు మీదకి తీసుకొచ్చి మాట్లాడినా మేము ఆ రోజే భయపడలా. 151 మంది మందబలం మీరు వేసుకు ఉంటే కూడా ఈరోజు మీరు ఒక ఎమ్మెల్యే, ఆఫ్టర్ ఆల్ మీ ఎమ్మెల్యేకి మేము ఎందుకు భయపడతాము? మేము భయపడాల్సిన అవసరం మాకేముంది? అంటే మేము ఒక ఎమ్మెల్యే. అయితే రవి గారు ఒక మంచి పాయింట్ చెప్పారు. రాండి, రవి గారు ఒక మంచి పాయింట్ చెప్పారు. ఏంటంటే మీరు అన్నట్టు ఆయన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా ప్రతిపక్ష నేతగా ఒక్క చిన్న యాక్టివిటీ చేశారు. మొన్న గుంటూరు మిర్చి యార్డుకి వెళ్ళి వచ్చిన వెంటనే ఆయన మీద కేసులు పెట్టారు, విచిత్రమైన ఆరోపణలు చేశారు, అన్నీ చేశారు. కానీ ప్రభుత్వంగా మీరు తీసుకోవాల్సిన బాధ్యత ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆ రైతులకు న్యాయం చేసే పని ఈయన ఎప్పుడైతే అక్కడ మిర్చి యార్డుకి వెళ్ళారో అక్కడే స్టార్ట్ అయింది. సో అలాంటి అవకాశం ఆయనకు ఉన్నప్పుడు ఆయన ఉపయోగించుకోవడానికి ఒక హక్కుగానో లేకపోతే ఒక నిబంధనగానో ఆయన అడిగే ప్రయత్నం చేస్తే ప్రతిపక్ష హోదా నేతగా హోదా ఇచ్చేస్తే అయిపోతుంది కదా. ఆ పొజిషన్ ఇవ్వడం వల్ల మీకు వచ్చే నష్టం ఏంటి అన్నది కదా. ఇప్పుడు మీకు 2004లోనూ ఎప్పుడు అనుకుంటా సబ్జెక్టు కరెక్షన్, నన్ను ఒకవేళ నేను తప్పు చెప్పుకుంటే కరెక్ట్ చేయండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 275 స్థానాలు అప్పుడు అనుకుంటా టోటల్. 94 26 కాంగ్రెస్ కి వచ్చాయి. 26 కాంగ్రెస్ కి వస్తే అప్పుడు కూడా ప్రత్యేక 95 ఏదో సందర్భం అటు ఇటుగా కరెక్షన్ చేయండి. ఆ రోజు పి జనార్దన్ రెడ్డి గారు ఆయనకు హోదా ఇవ్వకపోయినా ఆయన బ్రహ్మాండ పోరాటం చేశాడు. ఇచ్చారనుకుంటా, ఐ థింక్ ఇచ్చారనుకుంటా మీద ఇచ్చారు తక్కువ 10%. బ్రహ్మాండంగా పోరాటం చేశాడు. అంటే ఆయన ఆ రోజు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, నేను వచ్చి అసెంబ్లీకి రాను అని చెప్పలేదు పాపము. 10 సంవత్సరాలు సార్ ఆయన, అయితే 10 సంవత్సరాలు వాణిని వినిపించాడు. కాబట్టే దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలిగింది. మీరు ఈరోజు ఒక బాధ్యతాయుతమైనటువంటి మాజీ ముఖ్యమంత్రిగా, పులివెందుల ఎమ్మెల్యేగా 11 స్థానాలకు మిమ్మల్ని ప్రజలు కూర్చొనిబెట్టారు. మనల్ని ఎందుకు 11 స్థానాలకు పరిమితం చేశారు? మనం ఈ 11 మందితో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొద్దాం. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొద్దాం. ఈరోజు మిర్చి యార్డుకు పోయినాము అంటున్నారు. మిర్చి యార్డుకు పోయి మీరు మిర్చి 14 బ్యాగులు ఎత్తుకొని వెళ్ళిపోయారు. ఆడే మీరు సాధించిందిలా. దానికన్నా ముందే, మీరు పోకముందే చంద్రబాబు గారు కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాసి 11,500 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఆయన తీసుకొచ్చాడు. ఆ నుండి సరే, ఒకవేళ మీ క్రెడిట్ అనుకుందాం, ఒకవేళ మీకే ఆ క్రెడిట్ ఇద్దాం. మరి మీకు ఆ క్రెడిట్ ఇచ్చినప్పుడు నాకు ఈ క్రెడిట్ వచ్చింది నేను ఈ విధంగా చేసిన దానికి, కాబట్టి మనం అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడినామంటే ప్రజలు ఇంకా మనకు మంచి మార్కులు వేస్తారు కదా. రేపు మనకు 11 సీట్లని ఇంకొక డబుల్ చేసుకొని ఒక 22 సీట్లన్నా మనం గెలవచ్చు కదా. అవకాశం మీకు ఉంటుంది కదా. మీరు ఎందుకు రాలేకపోతున్నారు? రాకపోయినా సార్ నేనేమంటానంటే, మీరు అసెంబ్లీకి వచ్చినా రాకపోయినా కూటమి ప్రభుత్వం ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేటరీని సద్వినియోగం చేసుకొని మేమిచ్చిన ప్రతి వాగ్దానం తూచా తప్పకుండా అమలు చేస్తూ వెళ్తాం. వీళ్ళు గత 5 సంవత్సరాలలో ఆర్థిక వ్యవస్థ నాశనం చేసినా కూడా
10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్ళినా కూడా మేము దాన్ని అంతా సరి చేసుకుంటున్నాం. రైట్ బ్యూరోక్రాట్స్ ని రైట్ ఒక బ్రేక్ తీసుకుందాం ఇక్కడ. వీళ్ళు ఏం చేశారంటే సార్, సురేంద్ర నాయుడు పోలీస్ యంత్రాంగాన్ని కంక్లూడ్ చేయండి. పోలీస్ యంత్రాంగాన్ని ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లని పూర్తిగా పొల్యూట్ చేసేసారు వీళ్ళు. పొల్యూట్ చేసినా కూడా దాన్ని మళ్ళా మేము క్రమంగా గాడి పెట్టుకుంటూ ప్రభుత్వం ఒక వెంకటేశ్వర రెడ్డి గారు ఒక నిమిషం నేను ఇస్తాను, మీకు అవకాశం ఇస్తాను. వస్తా ఉంది. ఈ రోజు ఏమి అసెంబ్లీ ఎంత బ్రహ్మాండంగా జరుగుతా ఉంది, అమరావతి ఎంత బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉంది. రైట్ ఒక్కసారి జరగలేదా? రైట్ స్టీల్ ప్లాంట్ నిధులు తీసుకురాలేదు మేము. గుంతలు లేని రోడ్లు, పూర్తిగా రోడ్లు ఎక్కడికక్కడ. రైట్ రైట్ అది డిస్కస్ చేద్దాం. ఎవ్రీ టైం మనం డిస్కస్ చేస్తున్నాము. అది ఎవ్రీ టైం డిస్కస్ చేస్తున్నాము. నేను ఒకసారి మీకు ఇక్కడ నేను ఐఎమ్ సారీ ఒకసారి నేను మీకు ఇంటరప్ట్ చేస్తాను. మనం చూద్దాం ఒకసారి రవి గారి దగ్గరికి వెళ్దాం. వెంకటేశ్వర రెడ్డి గారు నేను మీ దగ్గరకు వస్తాను. ఒకసారి రవి గారి దగ్గరికి వెళ్ళి, రవి గారు మనం చూస్తున్నాం ఏదైతే గవర్నర్ ప్రసంగము అంటే అది రిప్రజెంటేషన్ ఆఫ్ గవర్నమెంట్ అని మనం ప్రతిసారి మనం చూస్తుంటాం. కానీ గవర్నర్తోనే అబద్ధాలు చెప్పించారు, గవర్నర్తోనే అసత్యాలు పలికించారు అని ఇవాళ వైసీపీ మాట్లాడే ప్రయత్నం చేస్తాం. అందుకు తగ్గట్టుగానే మనం చూసాము. సరే అసెంబ్లీలో మాట్లాడకపోయినా శాసన మండలిలో మాట్లాడే అవకాశం ఉంది కాబట్టి అక్కడ దాన్ని ఎక్స్పోజ్ చేసే ప్రయత్నము వైసీపీ చేసింది. సో దాన్ని ఎలా చూడాలంటారు? దిస్ ఈజ్ మై గవర్నమెంట్ అని గవర్నర్ మాట్లాడతారు తప్ప అది అందులో నిజానిజాలు తెలుసుకునే అవకాశం కానివ్వండి, దాన్ని క్రాస్ చెక్ చేసి మాట్లాడే సిచ్యువేషన్ కానీ ఉండదు అని ఒక మాట వినిపిస్తుంటుంది. దాన్ని ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా. ఎందుకంటే ఈరోజు మీరు మండలిలో చూడండి, చాలా చక్కగా చర్చ జరిగింది. మండలి ప్రతిపక్ష నేత ఎవరైతే బొత్స సత్యనారాయణ గారు ఉన్నారో ఆయన చాలా క్లియర్ గా చెప్పారు. మీరు ఉద్యోగాల విషయంలో గవర్నర్ ప్రసంగంలో 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. దీని మీద మీ క్లారిఫికేషన్ ఏంటి అని అంటే నారా లోకేష్ గారు చెప్పారు, సార్ మేము ఈ విధంగా ప్లాన్ చేస్తున్నాము, గ్రౌండింగ్ అవుతున్నాయి, పరిశ్రమలు వస్తున్నాయి, ఈ రోజు ఇవ్వలేకపోయినా రేపట్లో కొన్ని సంవత్సరాలలో భాగంగా మేము ఏదైతే కమిట్మెంట్ ఇచ్చామో వాటికి అనుగుణంగా ఉద్యోగాలు అనేవి ఫుల్ఫిల్ చేస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దానికి లీడర్ ఆఫ్ అపోజిషన్ కూడా యాక్సెప్ట్ చేస్తూ ఆయన ఒక మాట అన్నారు. మరి మీరు గవర్నర్ ప్రసంగంలో తెలుగు ఏదైతే తెలుగులో అనువదించారో ఆ కాపీలు ఇది ఉంది కదా, మరి ఇది తప్పిదమా ఏంటి అనేది మీరు క్లారిఫై చేసుకొని తప్పిదం అయితే దాన్ని కరెక్ట్ చేయండి అని కూడా చెప్పారు. సో నేను అనేది ఏంటంటే అనుభవం ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే ఇలాంటి విషయాల్లోనే అనుభవాలు ఇంపార్టెంట్. కొత్తగా వచ్చే ఎమ్మెల్యేలకి వీళ్ళకి ఇప్పుడున్న ఎమ్మెల్యేల్లో ఎంతమందికి ఈ స్థాయిలో ఎంత నాలెడ్జ్ ఉంటుంది చెప్పండి. అవును. సో ఒక పర్టికులర్ పాయింట్ ని లీడర్ ఆఫ్ ద హౌస్ గానీ లేకపోతే లీడర్ ఆఫ్ ఎల్ఓపి గానీ లీడర్ ఆఫ్ అపోజిషన్ గానీ మాట్లాడుతున్నారు అని అంటే అది ఖచ్చితంగా అసెంబ్లీ రికార్డ్స్ లో నమోదవుతుంది, ఖచ్చితంగా అది చర్చలకి దారితీస్తుంది, అది వ్యాలిడ్. రెగ్యులర్ గా మాట్లాడే మీడియా హౌసెస్ లో మాట్లాడే విషయాలు, ప్రెస్ మీట్లో మాట్లాడే విషయాలు ఏవైనా మాట్లాడొచ్చు. బట్ అసెంబ్లీలో ఆన్ రికార్డ్ గా మాట్లాడే మాటలు ఉంటాయి, అవన్నీ కూడా ఏంటంటే నోటిఫై అవుతాయి. సో అది చాలా ఇంపార్టెంట్. సో మనం ఏమి వాటి నుండి తప్పించుకోలేము. ఈ రోజు ఏ ఫిగర్స్ అయితే గవర్నమెంట్ ప్రజెంట్ చేసిందో ఆ ఫిగర్స్ ని రేపు గవర్నమెంట్ మారింది అనుకోండి వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. అదే కదా 2019-24లో జగన్మోహన్ రెడ్డి గారు ఆడియోలు వీడియోలు వేసి మరి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి గురించి మరీ ప్రత్యేకంగా చూపించి మరీ చెప్తుండేవారు మనకి. అవును. సో అవన్నీ ఏంటి అని అంటే సభలో జరిగేవి కాబట్టి వాటిని అన్నింటినీ కూడా అకౌంటబిలిటీగా తీసుకోవాలి, ప్రజలు కూడా చూస్తూ ఉంటారు. సో ముఖ్యంగా మీలాంటి జర్నలిస్టులు, సీనియర్ జర్నలిస్టులు, మీడియాలో ఉన్న ప్రతినిధులు వీటందరినీ కూడా ఏంటంటే మీకు అవగాహన ఉంటుంది గతంలో అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ఎలా జరిగినాయి, స్పీకర్ స్థానాలు ఎలా వ్యవహరించేవి, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఏంటి, లీడర్ ఆఫ్ ఇది ఎల్ఓపి ఎలా ఉండేవాళ్ళు, లీడర్ ఆఫ్ హౌస్ ఎలా ఉండేవాడు. ఇప్పుడు అవన్నీ లేవు కదా. నేను అనేది అందుకే అంటున్నా 15 ఏళ్ల నుండి భారతదేశంలో ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా అసెంబ్లీలు గాడి తప్పినాయి. ఎలక్షన్స్ అనేవి వాటి తాలూకా రూపాంతరాన్ని కోల్పోయినాయి. సో ప్రజాస్వామ్యం అనే ప్రక్రియలో భాగంగా మనకు ఎమ్మెల్యే ఉండాలి కదా అని చెప్పి ఎమ్మెల్యే ఉండడమే తప్ప ఆ ఎమ్మెల్యే గట్టిగా అడిగిన దాఖలాలు ఏం లేవు. అయితే ఒకప్పుడు మీరు అన్నది చాలా వ్యాలిడ్ పాయింట్. గత 15 సంవత్సరాల నుంచి అసెంబ్లీ రిపోర్టింగ్ చేసే సందర్భంలో కొద్దిమంది మాట్లాడుతున్నారు అంటే జర్నలిస్టులతో సహా ప్రతి ఒక్కరు ఎక్కడున్నా సరే వచ్చి అక్కడ కూర్చొని వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అని చూసే సిచ్యువేషన్ ఉండేది. కానీ ఇవాళ సిచ్యువేషన్ అలా లేదు. ఎందుకంటే ఎలాగో అరుపులు తిట్లు తప్ప ఇంకేం అక్కడ కనిపించవేమో అని అనుమానంతో సరే అవి చూసుకున్న తర్వాత ఏమంటారు రాసుకుందాం లేండి అనే ఉద్దేశానికి చాలామంది పోయిన పరిస్థితి ఖచ్చితంగా ఉంది. మీరు అన్నది చాలా వ్యాలిడ్ పాయింట్. అది నేను అనేది ఏంటంటే అసెంబ్లీ జరగాలి. ఎందుకంటే బోల్డ్ ప్రజాధనంతో జరుగుతున్న
ఇవి కదండి వీళ్ళకి టీఏడిఎల్ నుండి అక్కడ అసెంబ్లీలో భోజనాల దగ్గర నుండి అన్ని ఏర్పాట్లు కూడా ప్రజల తాలూకా డబ్బులే కదా, పబ్లిక్ అకౌంట్స్ నుండి వెళ్తున్నాయి ఇవన్నీ. సో ప్రతి ఒక్క ఎమ్మెల్యే రెస్పాన్సిబుల్ గా ఫీల్ అవ్వాలి, ప్రతి ఒక్కరూ కూడా ఇది అవ్వాలి. మనకి జరిగే వ్యక్తిగత అవమానాల గురించో లేకపోతే వ్యక్తిగత ఈగోయిస్టిక్ ఫీలింగ్స్ తోనో మనం అసెంబ్లీకి వెళ్ళకూడదు, మనం మాట్లాడకూడదు, చేయకూడదు అని అంటే అది చంద్రబాబు నాయుడు గారు చేసినా తప్పే, జగన్మోహన్ రెడ్డి గారు చేసినా తప్పే. సో Yes. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా 14-19లో అంతే స్థాయిలో అవహేళన చేస్తే ఆయన పాదయాత్ర అంటూ బయటకు వచ్చేసారు, అసెంబ్లీకి పోలేదు. సో ఆయన సక్సెస్ అయ్యి మళ్ళీ అసెంబ్లీకి వచ్చిన తర్వాత కొంత మార్పు ఏమైనా ఉంటుందేమో అనుకుంటే వాళ్ళ తాలూకా శాసనసభ్యుల తాలూకా మంత్రుల ప్రవర్తన అనేది చాలా అసహ్యంగా Yes. దుస్సాకరంగా కనిపించడం మొదలయ్యేటప్పటికి తెలుగుదేశంలో రావడం మానేశారు. సో ఇది ఎలా అయిందంటే క్యాట్ అండ్ రేట్ స్టోరీస్ తప్ప ఎవరూ బాధ్యతాయుతంగా లేరు అనేది నేను చెప్పదలుచుకున్నా. Yes, అంతేగాని yes. వెంకటేశ్వర ఇక్కడ ఒకరు బాధ్యతగా ప్రవర్తించి ఇంకొకరు బాధ్యతగా లేరు అనేది కాదు. రెండోది ఇక్కడ ఎవరైనా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటప్పుడు పక్కన ఇందాక నేను ఒక సోషల్ మీడియా పోస్ట్ చూసా, వైసీపీ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ కి ఏముంది, ఆయనకి వచ్చిన ఓట్లు ఎన్ని, ఆయనకు వచ్చిన సీట్లు ఎన్ని అని చెప్పి మాట్లాడుకుంటూ వస్తున్నారు. ఇక్కడ వైసీపీ వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ పోటీ చేసింది 21 స్థానాల్లో, ఆయన పర్సెంటేజ్ 6.7%, 7.8% ఓట్ షేర్ అంటే ఆయన 175 నియోజకవర్గాల్లో పోటీ చేయలేదు కదా. సో లాజికల్ కన్క్లూజన్స్ లేకన్నా ఎవరికి వాళ్ళు విమర్శలు చేసుకోవడమే తప్ప రిప్రజెంటేషన్ ఆఫ్ అంటే వాళ్ళు ఏమంటారంటే మనమే అప్రిషియేట్ 40% మంది ప్రజలను రిప్రజెంట్ చేసే అవకాశం ఉన్న ఒక పార్టీని ఇవాళ ఆ అవకాశం లేకుండా చేస్తున్నారు అన్నదే వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు అడగడంలో తప్పలేదండి, వాళ్ళు అడగొచ్చు, వీళ్ళు ఏమో రూల్ బుక్ లో లేదు మేము కుదరదు అని స్పీకర్ స్వయంగా చెప్పేశారు, కోర్టులోకి వెళ్ళింది, కోర్టు తెలుస్తుంది కదా ఏదో. నేనేమంటానంటే అంతవరకు అసెంబ్లీకి ఎవరో ఒకరు వెళ్ళాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే మండల్లో బొత్స సత్యనారాయణ గారు లీడ్ రోల్ ఏ విధంగా అయితే మండల్లో తీసుకుంటున్నారో అసెంబ్లీలో కూడా వైసీపీ నుండి ఎవరో ఒక రోల్ తీసుకుని ప్రశ్నించాల్సిందే కదా. ఎందుకంటే వీళ్ళు కూడా చాలా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు, వీళ్ళని కూడా అడగాల్సిన బాధ్యత ఉంది. వెంకటేశ్వర రెడ్డి గారు మీరు ఇంతకుముందు రెస్పాండ్ అవుతున్నారు, బయట ఎక్కడో అడగడం వేరు, సోషల్ మీడియా వేదికల్లో అడగడం వేరు, ఇన్ హౌస్ లో అడగడం అనేది ఖచ్చితంగా వ్యాలిడే, నేను కాదన్ను. ఇక్కడ మనకి అన్ని తెలుసు కాబట్టి మనం ఏం మాట్లాడుకోగలం, ఎవరినన్నా కూడా అందరూ ఒకేలా ఉన్నారు కాబట్టి మనం ఏం మాట్లాడుకోలేని పరిస్థితి, అది నేను అనేది. వెంకటేశ్వర రెడ్డి గారు ఇక్కడ రవి గారు చెప్పిన పాయింట్స్ చాలా వ్యాలిడ్ పాయింట్స్ చెప్పారు. ఇప్పటి వరకు ఇంతకు ముందు జరిగిన క్షణం వరకు మనం వెనక్కి తీసుకురాలేము, ఏదైనా కానీ వెనక్కి తీసుకురాలి. ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్, జరిగిపోయింది. ఇప్పుడు ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఈ పరిణామాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇక్కడి నుంచి వీళ్ళు ఏ రకంగా ప్రవర్తించబోతున్నారు, ప్రభుత్వం ఏ రకమైన స్టెప్స్ తీసుకోబోతుంది, వీళ్ళు ఒకవేళ బాధ్యత తీసుకొని అసెంబ్లీని సక్రమంగా నడుపుదాం, మీకు కావాల్సిన సమయం ఇస్తాము, మీరు రండి అని చెప్పేసి స్పీకర్ గాని డిప్యూటీ స్పీకర్ గాని లేదా కూటమి ప్రభుత్వం కానీ ఏమన్నా కాల్ఫర్ చేసిందా, మీకు ఎమ్మెల్యేకి ఎంత అవకాశం ఇస్తామో అంతే అవకాశం ఇస్తాము అంటే ఎమ్మెల్యేకి ఎంత అవకాశం ఇస్తామో అంతే అవకాశం ఇస్తాము అంటే అసలు వాళ్ళ 164 మంది ఇంతవరకు మాట్లాడాల. ఏది ప్రభుత్వం వచ్చిన 9 నెలల్లో వాళ్ళ 164 మంది కంప్లీట్ అవ్వాలి ఇంతవరకు. రైట్, అంటే మాకు ఒక ఎమ్మెల్యేకి ఇవ్వాల్సిన స్థానం, ఎమ్మెల్యేకి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే అది ఎప్పటికి వస్తుంది, ఎంత సమయం ఇస్తారు, ఆ సమయంలో మేము ఎంత మాట్లాడగలం, అసలు మాట్లాడినవన్నీ అసలు వీళ్ళు తీర్చే పరిస్థితి అయితే వాళ్ళు ఇచ్చిన హామీలే వాళ్ళు నెరవేర్చలేనప్పుడు సభలో 1 నిమిషం 60 నిమిషం వాళ్ళు ఇస్తే అది మేము మాట్లాడితే అది వాళ్ళు ఎంతవరకు తీసుకొని నెరవేర్చే పరిస్థితి వాళ్ళకు ఉంటది. సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారే రాష్ట్ర పరిస్థితి బాగలేదు, మేము తీర్చలేము, నెరవేర్చలేము అని ఆయన అన్నారు. సాక్షాత్ డిప్యూటీ సీఎం గారే పరిపాలన గాడి తప్పింది, పక్కదారి పట్టిందని ఆయనే అన్నారు. సాక్షాత్తు లోకేష్ బాబు గారే చెప్తున్నారు, మేము అధికారులు మా మాట వినట్లేదు అని చెప్పి చెప్తున్నారు. ఈ పాయింట్ ఖచ్చితంగా చెప్పాల్సింది. మీరు ఇప్పుడు 164 మంది మీకు అవకాశం ఉండి వాళ్ళనే మాట్లాడివ్వట్లేదు, 11 మందికి ఏం అవకాశం ఇస్తారు? ఇప్పుడు జీవీ రెడ్డిని రిజైన్ చేసేటప్పుడు చాలా క్లియర్గా అధికారులు మా మాట వినే పరిస్థితి లేదు, మాకు పొజిషన్లు ఇచ్చినా లేకపోతే పార్టీలో కీలకమైన పదవుల్లో ఉన్నా మాకేం ప్రయోజనం లేదనే మాట మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. సో నిజంగానే పాలన గాడి తప్పిందా అన్న చాలా మంది ఉన్న నేపథ్యంలో ఇప్పుడు కాదు సార్, ఇప్పుడు ఏ సభలో అయినా కూడా ఎమ్మెల్యేలందరికీ పిలిచి నువ్వు మాట్లాడు అని అనరు. వాళ్ళే వాలంటరీగా సమస్య ఉండేటప్పుడు స్పీకర్కి ఇస్తారు.
నాకు అవకాశం కావాలన్నప్పుడు ఆ అవకాశాన్ని సందర్భాన్ని బట్టి వాళ్ళకి అవకాశం ఇస్తారు. వాళ్ళు వాళ్ళ నియోజకవర్గ సమస్యల్ని మీ పార్టీనే అసెంబ్లీ ముందు నోటిఫై చెప్తారు. చేసేది. ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి సంబంధించిన అసలు నేత ఫ్లోర్ లీడర్ ఆయన నోటిఫై చేస్తారు. Yes, మా దగ్గర నుంచి ఇంతమంది exactly. మాట్లాడతారు. అది సురేంద్ర నాయక్ చెప్తారు. గారు చెప్పినట్టు అది exact చెప్తారు. ఆ అవకాశం మాకు ఇస్తారన్న విశ్వాసం మాకు లేకపోబట్టే అసెంబ్లీలో కాదు మేము వినండి వెంకటేశ్వర రెడ్డి గారు ఆ విశ్వాసం మాకు లేకపోతే వెంకటేశ్వర రెడ్డి గారు వినండి. ఇప్పుడు ఆ అవకాశము అడిగినప్పుడు ఇస్తారు అందరికీ కూడా. అంటే ప్రతి ఎమ్మెల్యేకి కూడా అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండే వాళ్ళకి కొంచెం ఎక్కువ అవకాశం కావాలన్నప్పుడు కోరుకోవచ్చు, వాళ్ళు తప్పు లేదు. అంటే మీరు అసెంబ్లీలోకి వచ్చి నాకు కావాల్సినటువంటి సమయం ఇవ్వలేదు అన్నప్పుడు మీరు ప్రభుత్వం మీద ఆరోపణ చేయొచ్చు, తప్పులేదు. ఇందో నేను ఫ్లోర్ ఆఫ్ లీడర్, అపోజిషన్ లీడర్ని, నాకు ఒకవేళ ప్రతిపక్ష హోదా లేకపోయినా నాకు ఎక్స్ ముఖ్యమంత్రిగా నాకు ఇంత అవకాశం కావాలని అడగచ్చు. అప్పుడు ప్రభుత్వం గాని మీ విజ్ఞప్తిని తీసుకోకుండా మీకు అవకాశం ఇవ్వకపోతే మీరు బయట వచ్చి ప్రభుత్వం మీద సురేంద్ర నాయుడు గారు, జస్ట్ నేను ఒక ప్రశ్న అడిగితే సమాధానం చెప్పండి మీరు. ఒక నిమిషం వెంకటేశ్వర రెడ్డి గారు, ఒక నిమిషం అండి, ఒక నిమిషం నేను కన్ఫర్మ్ చేస్తాను, మీరు మాట్లాడుతూ. మీరే మాట్లాడు కానీ నాకు ఒక మాట చెప్పండి. ఒక పాయింట్ మీరే చెప్పండి. మాట్లాడు కానీ. మేము విజ్ఞప్తి చెయ్యక మునుపే ముందుగానే ఆంధ్రప్రదేశ్ స్పీకర్ గారు, డిప్యూటీ స్పీకర్ గారు మేము ఇవ్వము అని తేల్చి చెప్పారు. దీనికి ఇంకో పాయింట్ యాడ్ చేస్తాను నేను. సురేంద్ర నాయుడు గారు, దీనికి ఇంకో పాయింట్ యాడ్ చేస్తాను. ఇంకో పాయింట్ యాడ్ చేస్తాను. 2019 నుంచి 24 మధ్యలో 63 మంది ఎమ్మెల్యేలు ఉన్న వైసీపీ అప్పుడు ఆయన బయటకు వెళ్ళడానికి కారణం ఏంటి? మా మైకు ఊరునే కట్ చేస్తున్నారు, నేను లేవంగానే ఎవరో ఒక మినిస్టర్ చేయి చూపించగానే అప్పుడు స్పీకర్ గారు నాకు వాయిస్ వినిపించట్లేదు కాబట్టి నా వాయిస్ వినిపించే అవకాశాన్ని మీరు ఇవ్వట్లేదు కాబట్టి నేను ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి మీ తప్పులు నేను ఏదో మీ తప్పులు ఏవైతే దాన్ని ఎండగడతానని చెప్పి ఆయన పాదయాత్ర కోసం వెళ్ళిన పరిస్థితి. 63 మంది ఉన్నప్పుడే మాకు అవకాశం ఇవ్వనప్పుడు 11 మందిని పెట్టుకుంటే నిజంగా అవకాశం ఇస్తారన్నది ఒక పాయింట్ అయితే వ్యాలిడ్ లాగా కనిపిస్తుంది నాకు. ఏమంటారు మరి దానికి? సార్ మీరు ఒక నిమిషం నాకు డిస్టర్బెన్స్ చేయకుండా ఉండండి, నేను విషయం చెప్తా. ఇప్పుడు 2014 నుండి 2019 వరకు ప్రతి ఒక్కరూ చూశారు. రవి గారు చూశారు, పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు చూసారు, మీరు కూడా చూసుంటారు. అంటే ఎంత నిబద్ధతగా చంద్రబాబు గారు అసెంబ్లీని నడిపారు అనే దానికి ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు అసెంబ్లీ జరిగేటప్పుడు పుట్టినరోజు ఉంటే డైరెక్ట్ గా ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి ఎక్కడైతే ఉన్నారో ఆ ప్లేస్కి వెళ్ళి ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి ఆయన కౌగిలించుకొని తిరిగి వచ్చి ఆయన యథాస్థానంలో ఆయన కూర్చున్నారు. కట్ చేస్తే అది అయిపోయిన కరెక్ట్ గా 10 నిమిషాల తర్వాత అసెంబ్లీలో మంత్రుల్ని, చంద్రబాబు గారిని వాళ్ళు ఏ విధంగా మాట్లాడారో ప్రపంచం అంతా చూసింది. ఇష్టానుసారం ఒక మన రోజా గారు అయితే అప్పుడున్నటువంటి ఒక ఎస్సీ మినిస్టర్ని అయితే ఇష్టానుసారం మాట్లాడారు, నోరు ఎలా వస్తే అలా మాట్లాడినారు. కానీ మేము ఓపికగా భరించాం, ఒక బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉండేటప్పుడు అసెంబ్లీని నడిపాం. కట్ చేస్తే 2019 నుండి 2024 వరకు మాకు 23 సీట్లు వస్తే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారిని ఏ విధంగా మాట్లాడారో మనం అంతా చూసాం. కళ్ళు ఇట్టబెట్టి, కళ్ళు ఏమి పెద్దవి చేస్తున్నావు చంద్రబాబు, నువ్వు ఇలా చూస్తే భయపడే వాళ్ళు ఎవడూ లేడు ఇక్కడ, కూర్చో అనడం కానీ, అచ్చెన్నాయుడు గారిని పెద్ద చిన్న లేకుండా అచ్చం కూర్చో అనేది మర్చిపోతామా? ఇన్ని మాట్లాడినా లాస్ట్ చివరికి చంద్రబాబు గారు ఏమి చేసినా అసెంబ్లీ వదిలి వెళ్ళలేదు. ఈ చంద్రబాబు గారు ఈయన అసెంబ్లీలో ఉండకూడదు, కంట్లో నలుసులాగా ఆయనకున్నటువంటి కంక్లూడ్ చేద్దాము. లాస్ట్ పాయింట్ చంద్రబాబు గారిని ఇష్టానుసారం మాట్లాడి ఈ కుటుంబం మీద కూడా నా తల్లి లాంటి డిస్టర్బ్ చేయదండి ప్లీజ్. కంక్లూడ్ చేద్దాం. నా తల్లి లాంటి భువనేశ్వరి గారిని కూడా వ్యక్తిగత హననం చేసింది మనం చూసాం. ఆయన వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మీరు ప్రభుత్వ అధినేతగా ఒక ముఖ్యమంత్రి స్థానంలో మీరు ఉండి వాళ్ళని వారించాల్సింది పోయి ఏ విధంగా అయితే కౌరవ సభలో పాంచాలికి చీరలో తీస్తా ఉన్నప్పుడు దుర్యోధనుడు వికటాట్టహాసం చేస్తారే,
ఆ విధంగా మీరు నవ్వుతిరి. ఆయన మాట్లాడుతూ ఉంటే చంద్రబాబు గారు కంట తడి పెడితే దాన్ని మీరు ట్రోల్ చేస్తారు, ఇష్టం వచ్చినట్టు మీరు ట్రోల్ చేస్తారు. ఎప్పుడు కూడా కంట్లో నీళ్లు రానేటువంటి చంద్రబాబు గారు భార్యను మాట్లాడితే బురోమని వేడ్చిన సందర్భాన్ని మనం చూసాం. ఈయనంత దారుణంగా అసెంబ్లీ నడిపిన వాళ్ళు మీరు. మేము ఈ రోజు ఏమన్నా మేము గుర్తు పెట్టుకుంటున్నామా? మేము గుర్తు పెట్టుకోవడం మేము గుర్తు పెట్టుకోవడం లేదు. మేము ఈ రోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి గౌరవిస్తున్నాం. ఆయన మొట్టమొదటి సభలో అడుగు పెట్టే రోజు కూడా డైరెక్ట్ గా మెయిన్ కోర్టులో నుండి ఆయన వాహనాలన్నీ కూడా అనుమతించి మంత్రుల కంటే ముందు చేసుకోకుండా బయట వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు సురేంద్ర నాయుడు గారు డిబేట్ లో కూడా అందరికి తెలిసిన విషయాల్లోనే అబద్ధాలు ఆడి దొరికిపోవటం అంటే ఇదే. చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ వదిలిపెట్టి పోయి నేను సీఎం అయ్యేంత వరకు బయటికి రానని చెప్పేసి అసెంబ్లీ వదిలేసి వెళ్ళిపోయారు. అదే అండి, ఎప్పుడు వెళ్ళాడు? అదే కదా నేను కన్క్లూడ్ చేశాను. కన్క్లూడ్ చేసింది అదే కదా. ఎప్పుడైతే చంద్రబాబు గారు సతీమణిని అవమానంగా మాట్లాడారో ఆ రోజు శపథం చేసి బయట వచ్చేసినాడు ఆయన. ఇది గౌరవ సభ, ఇలాంటి సభలో నేను ఉండను, ఇది గౌరవ సభ చేసిన తర్వాతే నేను ఈ సభలో అడుగు పెడతాను, అప్పటి వరకు నేను ఈ సభలో ఉండను అని చెప్పి శపథం చేసి బయట వచ్చాడు. చివరి క్షణంలో అన్ని అవమానాలు భరించి కూడా మిమ్మల్ని ఏమన్నా మేము ఆ విధంగా అవమానిస్తున్నామా? రైట్, ప్లీజ్ కంక్లూడ్ చేద్దాం ప్లీజ్. టైం ఎక్స్టెండ్ అయిపోతాము ప్లీజ్. సురేంద్ర రెడ్డి గారు టైం ఎక్స్టెండ్ అయిపోతున్నాము. ఒక నిమిషం టైం ఎక్స్టెండ్ అయిపోతున్నాము. వెంకటేశ్వర రెడ్డి గారు మీరు కంక్లూడ్ చేయండి ప్లీజ్. రైట్, మీరు కంక్లూడ్ చేయండి. సురేంద్ర నాయుడు ఒక నిమిషం. ఎస్, వెంకటేశ్వర రెడ్డి గారు. ఇప్పుడు ఇక్కడ అసెంబ్లీలో ఎట్టాగో మైకిల్ ఎవరు, ఇక్కడ డిబేట్ లో కూడా మాకు సమయం. ఇది దారుణం అండి, ఇది దారుణం. మీరు పెద్దలు ఆ మాదిరి మాట్లాడకూడదు. దారుణం. మీరు అంతసేపు సరే ఒకసారి టైం ఎక్స్టెండ్ అయిపోతాము. ఆయన కంక్లూడ్ చేశాను ఇవ్వండి ప్లీజ్. ఆయన కంక్లూడ్ చేయండి ప్లీజ్. ప్లీజ్ టైం లేదు. ఎస్ వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడిస్తారా? ఎస్ చెప్పండి ఇప్పుడు. ఎస్ ఇప్పుడైనా మాట్లాడిస్తారా? రైట్, కంక్లూడ్ చేయండి ప్లీజ్. ఇప్పుడు ఏమంటానంటే క్లియర్ గా సభలో ఎట్లాగూ మాట్లాడినెవరు మైకులు ఎవరు అనేది మాకు అర్థమైపోయే మేము ప్రత్యేక హోదా ప్రతిపక్ష హోదా అడుగుతున్నాం. ఇక్కడ డిబేట్లలో కూడా బయట పరిస్థితుల్లో కూడా ఒక ఛానల్ యాజమాన్యం డిబేట్లు నడిపే హోస్ట్ పెద్దగా ఉన్న వాళ్ళు కూడా మీరు ప్రతి దాంట్లోనే ఇదే అండి, మీతో వచ్చిన తంట ఇదే అండి. టైం ఎక్స్టెండ్ అయిపోతాము. మీరు పాయింట్ చెప్పలేదు, మీరు పాయింట్ మాట్లాడనివ్వట్లేదు. మీరు పాయింట్ చెప్పలేదు, పాయింట్ మాట్లాడనివ్వట్లేదు. కంక్లూడ్ చేద్దాం. ఇదే మాటలు మీవి సురేందర్ గారు కంక్లూడ్ చేయండి. ప్రతి ఛానల్లో ఇదే మాటలు మీవి. రైట్, కంక్లూడ్ చేయండి. ఇప్పుడు ముగ్గురు మాట్లాడితే ముగ్గురులో మీకే మేజర్ గా టైం టైం ఇవ్వాలి కదండి. కరెక్ట్. ఎస్ వెంకటేశ్వర రెడ్డి గారు ఎస్ కంక్లూడ్ చేయండి ప్లీజ్. టైం ఎక్స్టెండ్ అయిపోతుంది. ఇప్పుడు మీరు మధ్యలో పెద్దలు సురేందర్ నాయుడు గారిని మధ్యలో ఇంటరప్ట్ ఆయన మాట్లాడినప్పుడు ఇంటరప్ట్ అవర్ మీరు పాయింట్ చెప్పేసి అడిగి మాట్లాడాను. రైట్, పాయింట్ చెప్పేసి ప్రతిసారి ఇంటరప్ట్ అవుతూ మాట్లాడుతూ ఉంటే మళ్ళీ ఇదంతా జనమంతా చూస్తున్నారు, లైవ్ డిబేట్ చూస్తున్నారు. అయినా నేనేం చేయలేదు అని మాట్లాడుతున్నారు. అబద్ధాల ప్రభుత్వం, హామీల అబద్ధం. వేస్ట్ మాట్లాడండి. ఏదన్నా డిబేట్ మంచి చేయండి. డిబేట్ ప్రజలు చూస్తున్నారు. నేను కూడా చెప్పేది ఆయన పాయింట్ చెప్తున్నారు. అబద్ధాలు చెప్తున్నారు. పాయింట్ చెప్తున్నారు. సురేందర్ గారు అబద్ధాలు చెప్తున్నారు. పాయింట్ చెప్తున్నారు. కంక్లూడ్ చేయండి. మాట్లాడితే ఆ రెండిట్లలో ఒకటి వెరికేస్తారు. మీకు ఏదన్నా వాల్యుబుల్ మాటలు మాట్లాడండి. ఎంతసేపు కొట్టేస్తే మేము తుడుచుకునేది అనుకున్నాం. రైట్, వెంకటేశ్వర రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. మీరు టైం ఎక్స్టెండ్ అయిపోతాము. నేను మళ్ళీ టైం ఇవ్వలేకపోతాను మరి ప్లీజ్. చేయరండి, ఆయన కంక్లూడ్ చేయడు. మళ్ళా నా మీద ఆరోపణ చేస్తాడు, మీ మీద ఆరోపణ చేస్తాడు. అంతే. కంక్లూడ్ చేయడు, కంక్లూడ్ చేయండి ప్లీజ్. చిదంబరం గారు ఇప్పటికి 4 సార్లు సేమ్ ఇదే జరిగింది. మీరు ఎప్పుడైనా సరే మమ్మల్ని డిబేట్ పిలిస్తే మా సమయంలో పక్కన వాళ్ళు మాట్లాడకుండా చూడగలిగేటట్టు అయితే పిలవండి. లేదు, మీ సమయం మీదే, వాళ్ళ సమయం వాళ్ళదే. ఒకవేళ నిజంగా వాళ్ళు ఇంటరప్ట్ చేశారనుకోండి, ఎక్స్ట్రా ప్లేస్ టైం ఇస్తున్నా మీకు. నేను ఇంటరప్ట్ అయ్యే కనీస డిబేట్ మేనర్స్ కూడా లేకుండా కనీసం పర్సనల్ కామెంట్స్ వద్దులేండి ప్లీజ్. పర్సనల్ కామెంట్స్ వద్దులేండి. పర్సనల్ కామెంట్స్ వద్దు ప్లీజ్. పర్సనల్ కామెంట్స్ వద్దు ప్లీజ్.
Right. 24 వెంకటేశ్వర గంటలు ఇదేనా పని? రైట్ మీరు వెంకటేశ్వర మాకు రెడ్డి గారు నేర్పిస్తారా డిబేట్ చేసేది? No, నువ్వు ఒకటే సురేందర్ ఒక గారు సురేందర్ పోటీగా గారు debate ఒక నిమిషం ప్రతిదీ ఇదేనా రామాయణం మీది? సురేందర్ గారు ఒక నిమిషం ప్లీజ్ ఎందుకు పర్సనల్ కామెంట్స్ మనిషిని వద్దులేండి. debate లో కొట్టాలి మీరు? ఏదైనా మీ తప్పు subject మాట్లాడుతున్నాను మూడు మధ్యలో సార్లు ఇంటరప్ట్ చేసి వాళ్ళు కరెక్ట్ చేసే మూడు ప్రయత్నం సార్లు చేస్తారు. మాట్లాడుతున్నారా? రైట్ నా మీద సురేందర్ గారు ఒక ఆరోపణ నిమిషం చేసేదానికి మీరు వచ్చారా డిబేట్ కి? రైట్ ఒక నిమిషం సురేందర్ గారు ఎస్ వెంకటేశ్వర రెడ్డి గారు కంక్లూడ్ చేసేయండి మీరు ప్లీజ్. టైం లేదు, నేను మీరే ఓన్లీ జస్ట్ అందరూ కంక్లూజన్ కోసం మీరే 2-3 నిమిషాలు చూడండి. నేను ఆయన టైం మాట్లాడుతున్నారు, ఎక్స్టెండ్ నేనే చేసుకుంటూ వచ్చాను. మాట్లాడుతున్నాను. ఇప్పటికైనా కంక్లూడ్ చేయండి ప్లీజ్. సురేందర్ గారు ఒక్క నిమిషం మీరు దయచేసి మాట్లాడకండి ప్లీజ్. వెంకటేశ్వర రెడ్డి గారు ఇప్పుడు శాసనసభ పెట్టిన ఉద్దేశం, ఇప్పుడు సమావేశాలు జరిపిన ఉద్దేశం ఏంటి? ఈ సమావేశాల్లో వాళ్ళు ఏమేమి కొత్త చట్టాలు తేదలుచుకున్నారు, ఏమి కొత్త జీవోలు తేదలుచుకున్నారు, ఇప్పుడు ప్రజలకి కొత్తగా ఏమి పథకాలు అమలు జరగబోతున్నారు, ఇప్పటి వరకు జరిపినవన్నీ వీటి గురించి చెప్పమనండి. వీటి గురించి చెప్పి వీటిని అమలు జరపమనండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అండి, క్లారిటీ ఇచ్చారు కదా, అసెంబ్లీకి వస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారా రారా? వస్తే ప్రతిపక్ష హోదా ఇచ్చేది కోర్టు, న్యాయస్థానాలు, పార్లమెంట్ లో చట్టాలు ఇవన్నీ చూసుకొని వాటి తర్వాత మేము ఎప్పుడు రావాలనేది మేము నిర్ణయించుకుంటాం. ఇప్పుడు శాసనసభ సమావేశాలు ప్రజల సొమ్ముతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం నిర్వహిస్తున్నది కాబట్టి ముందు ప్రజా సమస్యల మీద మీరు ఏం చేయబోతున్నారో అది చెప్పండి. ఇప్పటి వరకు ఏం చేశారో రవి గారు చెప్పండి. రవి గారు కంక్లూడ్ చేయండి. టైం లేదు, ఎక్స్టెండ్ అయిపోతాం. ఒక 1 minute లో క్లోజ్ చేయండి. సురేందర్ గారు ప్లీజ్ టైం లేదు మీరు ఆల్రెడీ మాట్లాడారు. ప్లీజ్ ఏమనుకోకండి. రవి గారితో కంక్లూడ్ చేద్దాం. టైం లేదు ప్లీజ్. ఎస్ రవి గారు. ఏదైనా తెలుగు రాష్ట్రాల్లో మంచి వాతావరణం మళ్ళీ రావాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. అసెంబ్లీ సమావేశాలు అనేవి ప్రజాధనంతో నిర్వహిస్తున్న సమావేశాలు కాబట్టి ప్రతిపక్ష పార్టీ అయినా కావచ్చు, లేకపోతే అధికార పక్ష పార్టీ అయినా కావచ్చు, అందరికీ కూడా అవకాశాలు ఇచ్చి ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టి ఏవైతే చేయాలనుకుంటున్నారో వాటి మీద ఒక చర్చ జరిగేలాగా ఆలోచనకి తీసుకొస్తే మంచి జరుగుతుంది అనేది నా అభిప్రాయం. దానికి అనుగుణంగా చూద్దాం ఏం జరుగుతుంది అనేది. థ్యాంక్ యూ వెరీ మచ్ రవి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సురేందర్ నాయుడు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటేశ్వర రెడ్డి గారు. ఓవరాల్ గా చూస్తే ప్రజాధనంతో నిర్వహిస్తున్న అసెంబ్లీ ప్రజా సమస్యల మీద అక్కడ చర్చ జరగాలి అంతే తప్ప వ్యక్తిగత హననమో లేకపోతే రాజకీయాలు అక్కడ మాట్లాడకపోవడం మంచిది అన్నది ఇవాళ మన ప్యానల్ అభిప్రాయపడింది. ఇది వాళ్ళ షో. రేపటి షో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.